అసలు అప్పుడు అవునులే. ఒక మౌన్పి వ్యక్తికి అని మగవానికి మీసమేర మరుమూసిపోయింది జగగొరుగడాయ మంగళి రగడనులని కీర్తికాంత రాయని భాష. పాండవుల గురించి 6 పద్యాలు ఇచ్చినారు ఆ రోజుల్లో. శ్రీకృష్ణుని దుడుకుల గురించి 10 పద్యాలు ఇచ్చినారు. ఓకే. నీ జ్ఞాపకం ఉన్నాయి ఇంకా పింఛన్ ఇంటికి తెచ్చిస్తున్నారా? పింఛను ఇంటికి తెస్తున్నారా? ఇప్పుడు ఇచ్చేసిన పింఛను ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇచ్చేసినారు. రేపు సోమవారం కడతా 2000 ఆర్టీ 1000 రూపాయలు ఎస్బి వానికి. దాంట్లో ఇంకా కొసరు అంత ఉన్నది 500. ఎస్బి అంటే సేవింగ్స్ 529 ఉంది. 729. ఆ 500 మళ్ళా దాంట్లో 1500 ఉన్నది ఏది ఎస్బిలో. ఈ 500 దానికి ఎగేసేసి ఈ 1000 రూపాయలు కడతా. మళ్ళా అది 15, ఇది 15, 3000 అవుతుంది. ఇది 30,000 దాకా కట్టినారు. ఇది ఆర్టీ మళ్ళా 2000 కడతా ఉండ. ఎంత ఉంది పోస్ట్ ఆఫీస్లో? పోస్ట్ ఆఫీస్లో ఎంత ఉంది? ఎవరికే? పోస్ట్ ఆఫీస్లో ఎంత ఉంది? ఎవరు? పోస్ట్ ఆఫీస్లో ఎంత ఉన్నది అంటాడా? పోస్ట్ ఆఫీసులోనే ఎంత ఉంది అంటాడా? పోస్ట్ ఆఫీసులోనే కడతా ఉండేది. ఎంత ఉంది? ఎంత నాకు ఎంత ఉంది? పోస్ట్ ఆఫీస్లో అంటే ఎంత 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 డబ్బులు అంటున్నాడు. డబ్బులా ఎంత ఉంది అంటున్నాడు. ఎంత ఉంది అంటున్నాడు. 30,000 దాకా ఉన్నది. పోనీలే. 30 రేపు కడితే 30,000, 33,000, 35 అవుతుంది. కాదు కాదు, బాగా తిను. ఫ్రూట్స్ తెచ్చుకొని బాగా తిను. ఫ్రూట్స్ తెచ్చుకొని కాయలు తెచ్చుకొని బాగా తిను అంటాడా. ఏమి తిన్నా ఆకలి కావడంలే. అవునులే. ఓకే. ఆకలి కావడంలే. ఈ పులిపిల్లు లేచి అవునులే ఒకటే నవ్వలు నేలంగా. నిద్ర కూడా సక్రమంగా రాదు. మధ్య తెల్లారి టిఫిన్ చేసినానంటే 2 గంటలకు 3 గంటలకు తింటా ఇంట్లో అంతా. మళ్ళీ రాత్రికి ఆకలి కాదు. అట్లున్నది నా పరిస్థితి. ఇప్పుడు కూడా అదోమంటే మంగళవారం పూట పేపర్ తెచ్చుకుంటా. వాడు వెంకటరత్నం సోమవారం తెస్తాడు, నాకు ఒక పేపర్ ఇస్తాడు, వాడు ఒక పేపర్ పెట్టుకుంటాడు. మంగళవారం పోయేది వానికి ఒక పేపర్ ఇచ్చేది, నేను ఒక పేపర్. మా అత్త గుర్తు రాలేదా? మా అత్త సరోజమ్మ గుర్తురాదా? ఎందుకు రాదు? ఇప్పుడు కూడా చేసేది ఏముండదు. అవునులే. ఎక్కడ పోయిన వాళ్ళు వస్తారా? అక్కడ పోయిన వాళ్ళు వస్తారా? అవునులే. ఎన్నాళ్ళు ఈ శుభములు కొన్నాళ్ళే కదా మన వెళ్ళేటప్పుడు వెంబడి రాజు గురి పొలం అయినా అన్నాడు. అవునులే. ఏం చేసేది? ఏడిస్తే మాత్రం వస్తుందా? అవునులే. ఏమి చేస్తే వస్తుంది? కలవడమే. అవునులే. ఏమి పెద్ద వయసు 63 సంవత్సరాలే. అవునులే. బట్ నేను అనుకునేది ఇప్పుడు ఏంటంటే మా బాగా స్ట్రాంగ్గానే ఉండింది. స్ట్రాంగ్గా ఉండింది కదా. నాకు తెలిసి నాకు గుర్తుండే ఏంటంటే ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అని నేను అనుకుంటా ఉన్నా. అన్న కానీ ఆమె ఎక్కువ లావు లేదు కదా, మంది హుషారుగా తిరుగులాడుతూ ఉన్నది అనమాట. చూడు రోజుల్లో ఈ మా మామూలు పెళ్ళం వచ్చింది, వాడు రామకృష్ణ కూతురు వచ్చింది, 50 రూపాయలు ఇచ్చిపోయింది. రేపు నెరవేరుకు 2 రోజులు ఉండొచ్చు అని. ఆ నుంచి అది చెప్పినా నేను ఈ మాదిరి పోతాను నెరవేరుకు ఉంటే దానికి ఏమి జవాబు చెప్పలే.
గమ్మున్నే ఉండిపోయింది. మళ్ళీ ఓకే తెల్లారుజామున పోయేటప్పుడు కూడా 6:30కి ఇట్ట పోయినా. ఓకే అప్పుడు కూడా మాట్లాడితే మాట్లాడలా, గమ్మున ఉండిపోయింది. ఓకే మళ్ళా నుంచి బస్సుకు పోయినా, ఆ బస్సు అది 5కే పోతుందంట అట్లా, నెరవైలు బస్సు. ఓకే మళ్ళా నుంచి ఆ నెరవైలు బస్సు మళ్ళా పోయి తిరుక్కొని వచ్చినప్పుడు 9 గంటలకు మళ్ళా బయలుదేరింది. నేను ఆడికి పోయే కాడికి బస్సులో దిగినా. ఈ మాదిరి మా పెద్దమ్మ చచ్చిపోయింది అని చెప్పని మా తమ్ముని కూతురు చెప్పింది. ఓకే మళ్ళీ అదే బస్సుకు వచ్చినాం. ఏం చేస్తావా, మాటలేలే మాకు పోయేటప్పుడు. దేవుడు ఆ మాదిరి తీసినాడు. ఏం చేస్తావా, నేనుంటే ఇంకా 2 నాలుగు బతుకున్నా ఏమపాడు ఆ దేవునికి తెలియదు. అట్లుంటుంది పరిస్థితి. ఏం చేస్తావా, రోజు దిష్టికి మందులింటూ ఉడికి నీళ్ళు కాగబెట్టి ఎతకొచ్చి ఆడబెట్టు పోసుకుంటాను అని చెప్పేది మామూలుగా. అత్తది అమ్మగారు నెరవేలే కదా, అమ్మగారు నెరవేలే కదా అత్తదే. నెరవేలే. అసలు ఆ రోజుల్లో కూడా వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత ఈయనకి గర్భం అయింది. ఈయనకి కడుపులో ఉన్నాడు. అప్పుడు మా అత్తను రమ్మని చెప్పని పిలుచుకొచ్చింది. అబార్షన్ చేపించేస్తాను అని చెప్పని అన్నారు. ఓకే నేను వద్దని చెప్పేసి, మాది పరిస్థితి వాని ఎవరికి ఎట్లున్నదో అవునులే జరిగిపోని మనమేమి ఎత్తుకోలేదని చెప్పని మాట్లాడితే మళ్ళా నిలిపేసినారు. ఓకే నిలిపేసి మళ్ళీ ఒక ఆమె ఆడండి ఉప్పు సుబ్బమ్మని, ఆమె 5 రూపాయల పందెం కట్టింది నా మీద. ఆడబిడ్డ పుడుతుంది, మగపిల్లోడే పుట్టేది అని చెప్పని నేను చెప్పిన. ఆ అబ్బాయి ఎవరు కూడా నాకు పిండి చేసేటప్పుడు నీకు అంతా మగపిల్లలే వెంకట సుబ్బయ్య అని చెప్పన్నాడు. సత్యాడు ఉన్నాడు. ఆయన 92లో చనిపోయి అబ్బాయి బాగా చూసినాడు. అబ్బాయి నన్ను వరకు నా వరకు బాగా చూసేది. ఆయన భార్య మామూలుగా వరలక్ష్మి వ్రతానికి వెంకట సుబ్బయ్యని రమ్మను భోంచేసుకొని అని చేసేది. ఆడ బాగా పరిస్థితులు. అబ్బాయి దేపట్లో ఆయన ఆయన పెద్ద ఆయన మామూలుగా పసల పండుగకు మామూలుగా ఒక టవల్ ఇచ్చేది నాకు, కొత్త టవల్. అవునులే ఒక గుమ్మడికాయ ఇస్తా ఉండే తినేది. మీ అత్త కూడా ఉండే. అవునులే ఆడ బోనాలపల్లి మల్లయ్య భార్య. అవునులే ఆయన కూడా మామూలుగా గుమ్మడికాయ ఇచ్చి పంపించేది మామూలుగా. కాదు కాదు పాత వాళ్ళంతా డబ్బులు సంపాదించి అది ఇది చేస్తా ఉంటారు కదా, నువ్వు డబ్బులు తినకుండా నిజాయితీగా ఎందుకున్నావు? నిజాయితీగా ఎందుకున్నావు అంటున్నా. డబ్బులు ఎవరికి మోసం చేయకుండా లేక ఒకరికి అన్యాయం చేయకుండా ఇంత నిజాయితీగా ఉన్నావు కదా, ఎందుకు నిజాయితీగా ఉన్నావు అంటున్నా. ఎందుకు నిజాయితీగా అంటే చెడ్డ పేరు రాకూడదు మనకు. అవునులే మంచిగానే ప్రవర్తించాల. ఇప్పుడు కూడా రొంపిచలో పోయినానంటే మంచి మంచి సాయిబులు వచ్చి సలాం కొడతారు నాకు. అవునులే టీ తాగు పెద్ద టీ తాగు ఒకటి చూడు అని. మెట్ట మీద 3 రోజుల పనులంటే ఒక రెడ్డి వచ్చినాడు. ఇంకా పక్కన 5 కూర్చున్నారు. పద్యాలు 2 పాడినా పడుతున్నావు పెద్ద అయినా నువ్వు. నేను ఇంకా కొన్నాళ్ళు చూడాలని అనిపిస్తుంది అని చెప్పి అన్నారు. మళ్ళా ఈడికి వచ్చినాడు హై స్కూల్ స్వతంత్ర దినం నా పొద్దు వచ్చినాడు వాడు. ఆ ఊరోడు ఏది బూరేవాళ్ళ పొద్దుడు. నువ్వు పెద్దయినా బాగుండవా అని చెప్పి అన్నాడు. మీరంతా బాగుండాలంటయ్యా అని నేను. అట్లా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ పనిచేసేటప్పుడు కూడా ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తే 2 రూపాయలు ఇస్తా ఉంది. అవునులే
రేపు ఇస్తామంటే వాళ్ళు నేను అడిగేదిలే. అవునులే. ఆ రకంతో పోయినా నేను. మంచిగానే ప్రవర్తించినాయి. అవునులే, నీకు ఎక్కడ చెడ్డ పేరు లేదులే. చెడ్డ పేరు తేలా. 2 మాటలు ఫంక్షన్ పెట్టినాడు గవర్నమెంట్ కూడా నాకు. అవునులే. బాగా చేసినావు నువ్వు అని. ఐపీఓ వస్తే ఒక ఐపీఓ వచ్చినాడు. ఏమయ్యా నీ దగ్గర 2 రూపాయలు అడ్వాన్స్ ఇస్తారే, సంతకత్తుకి ఏమైనా చేసుకున్నావా ఉండదా అని అడిగినాడు. ఏం సార్ అట్లా చెప్తావని ఇసిరాడు వేస్తే, కరెక్ట్గా పెట్టినావు పెద్ద నువ్వు, మంచోడే నువ్వు, చెడ్డోడేం కాదు అని చెప్పింది. మళ్ళా వాడు మాదిగా ఒక ఆయన వచ్చా. ఓకే. మిలిటరీలో ఉండి రిటైర్డ్ అయిపోయి దీనికి వేసినారు ఐపీఓగా. ఓకే. చెక్ చేసేదానికి పోస్ట్ ఆఫీస్లో. ఆయన సుబ్బయ్య ఏదో పెరిగినాయి. ఆయన వచ్చి నాయుడు బాగుండారా అని చెప్పని మాట్లాడి మళ్ళా ఈ నా కొడుకు అది మాలోడు ఏదన్నా టోకరాలు చేస్తాడా ఏమని నన్ను రహస్యంగా అడిగేది. అవునులే. ఓకే. ఎర్రైన నా 4 కదా వానికి పెళ్ళాలి, ఒకరికిదిరా 4 వాడు చేసుకోండేది, ఒకరికిద్దరు కాదు. అవునులే. మళ్ళా 4 పెళ్ళాలు అదే ఎర్రమరెడ్డి బాగుండమంటారా అని అడిగేది. ఓకే. అడిగి మళ్ళా అట్లంతా ఏం చేయడు, భయస్తుడు అని చెప్పినా నేను. ఆఖరిలో వాడు తొలి పెండ్లాన్ని చేసుకున్నప్పుడు నడిగడ్డలో చేసుకున్నాడు. అది రెట్టతో సవాసం. ఏది పాప అమ్మ. ఓకే. పుట్టిగా ఉంది, లగ్నం రాసుకుంటా ఉండాలి. నాకు ఒక అరటికాయ ఇచ్చినప్పుడు నేను అడుంటే నుంచి ఆ పిల్లను పెళ్లి చేసుకుని ఆ పిల్ల ఇక్కడ రానే లేదు, ఏం లేదు. మళ్ళా నుంచి సరే మళ్ళా ఈడు పెళ్లికి పోయి అకౌంట్ ఫారాలు ఒక 3 ఫారాల్లో సంతకం పెట్టేసి అన్నా నువ్వు ఎత్తపోయి రూపాయలు ఇచ్చేయి, వాళ్ళు చేసి పంపిస్తారు అని చెప్పని మా అకౌంట్ ఫారాలు ఆడ పెట్టిపోయింటే అన్నీ చేసినా, అన్నీ చేసి ఆఖరిలో తిరుక్కొని వచ్చి కూడా నా మీద ఎర్ర బుక్లో కంప్లీట్ ఇచ్చినాడు. ఓకే. అది చదువుకొని చవరాలు పెట్టుకొని అంతా చదివి చూసి అడిగిన, నువ్వు పలాని జాతోడు, మా అమ్మ నన్ను అడిగింది పలాని జాతోడిని ఇంట్లో కూర్చొని పెట్టి అన్నం పెడతానువే అని అడిగింది. ఇట్లా 2-3 రోజులు పెట్టినా కదా నేను, నీకు అన్నమన్నా కొట్టదా, నేను ఏమిటికి ఇదే చెప్పినా నీ పెళ్ళం రాలేదని నాకేమి తెలుసు, ఇంత లాభం ఉండాలి కాబట్టి రాలేదు అని చెప్పినానని చెప్పింది. ఎవడో వాడు చెప్పిండేది పదమ్మా కొడుకు వాడినైనా మెట్టుతో కొట్టాలా, ఊరికే కావించుకుంటే నిన్న కొట్టాలి మెట్టుతో. ఇట్లా పద్ధతులు పెట్టుకోవద్దు. దెంగినా నేను దెంగి ఇది చేసిన. అప్పుడు ఎర్ర బుక్ కాగితం మళ్ళా చించేసి గమ్మున పెట్టినాడా. మామూలుగా వాడు గొర్రెలు పట్టినాడు అట ఏడా తాటిగుంట పాలెం అదేదో పల్లెలో. మామూలుగా శనివారం పోయేది, ఆకు విరికిచ్చేది, అన్నీ చేసేది. పోస్ట్ ఆఫీసులో నేనుంటే ఇవి జరుగుతాను. ఆఖరిలో ఏదేదో చెప్పినాడు వాడు నాకు పైన కాంపిటీషన్. మళ్ళీ చెప్తే మళ్ళీ ఆడ పులిచెల నుండి వాడు ఎస్పీఎం వచ్చిండే వాళ్ళ జాతోడే రామచంద్రయ్య అని సపోస్ట్ మాస్టర్ పులిచెల. అడిగినాడు మా వాడిని భలే ఉడకాడిస్తామండి అక్కడ సుబ్బయ్య నేను మీ ఇంటికి పంపిస్తానే అన్నాడు. నువ్వేంది బొక్కేసేది, నేనే వేస్తా బొక్క, నువ్వేంది నన్ను బొక్కేసేది తెంగినా నేను. మళ్ళా ఈడిఎంసీగా ఉండే రాజన్న
కరెక్ట్గా మాట్లాడతావు వెంకట సుబ్బయ్య నువ్వు అని. కరెక్ట్ ఉండేదంతే, కరెక్ట్గా మాట్లాడేదంతేను. వాడిని ఏంటికి నేను మాట్లాడతా. ఆఖరిలో వాడు కట్ చిన్నప్ప తమ్ముడు జేట్ చాంప్తో కొట్టేయింది. నన్ను మనాడు ఒకటి ఉంటే ఇచ్చిరమ్మని ఇల్లు వదిలాడుకొని ఏం మాట్లాడతావురని అమ్మ మాల పూకులని పడ్డాని వాడు జేట్ చాంప్తోనే పొడిచినాడు. గూడు కట్టింది రక్తం. మళ్ళీ అప్పుడు ఇద్దరిని దొడుకొని పోతే నన్ను కూడా రమ్మని పిలిచిరిగుడు. పోతే పెద్దవాడు కదా ఉండవు, నువ్వు మెట్టు కొట్టింటే నువ్వు చెరువుగేటు నా కొడకలా ఇలా అని చెప్పని అడిగేవాడు. ఎస్పీఎం రామచంద్రయ్య అనేవాడు. అట్లంతా ఉంటుంది. వాడు మెంటల్. మళ్ళా ఏం చేసినారంటే ఈ రెడ్డిపల్లి రాజారెడ్డి ఉండే వాడు చంద్రారెడ్డి అన్న రాజారెడ్డి తెలుసులే. నాడు వచ్చి ఏమి వెంకట సుబ్బయ్య మా అన్నను భలే మాట్లాడతామండి, నువ్వు నీ తిరగలిస్తూ అడుగుతున్నారా ఏమనుకున్నావు అని మాట్లాడినాడు. అది లోకల్తో చెప్పి మాది తిట్టిస్తాడు అని చెప్పని ఈడు చెప్పినాడు ఆడ. సరే మళ్ళీ కొద్ది రోజులు ఫోన్ ఇచ్చి ఈ జయబ్బు కొడుకు ఆడ మోహనవుల్లో మోటమల్లిలో పోస్ట్ మాస్టర్ ఆడు. ఆ మనిషిను ఈడ రెడ్డి పండ్ల నాయన కొడుకు ఇద్దరు చేరి మా పెద్ద ఆయన భలే ఉడకాడిస్తాడు. నేను తిరగేసి తొడగేస్తున్నావు తోలు, మేము అనుకునేవి పోస్ట్ ఆఫీస్లో ఉండవు అనుకునేవేమో అని చెప్పి దిగినారు. మళ్ళీ అది మొదలుకొని నోటి మాట ఎత్తుకున్నాను. మంచిగానే ఉండే. అట్లా జరిగింది. ఏం చేస్తావా. ఈ దుబాయ్ పోయిన వాళ్ళు 5 రూపాయలు ఇస్తారు చెక్ వస్తే. అవునులే. ఇది అక్కడ నుంచి చెక్ వస్తే రేపు ఇస్తామంటే వాళ్ళు అడిగేది అంతా జరిగిపోయింది. ఆఖరిలో 20 రూపాయలు కానీ చేసిన ఉద్యోగం 20 ఫస్ట్లో. అవునులే. మళ్ళా లాలూ ప్రసాద్ యాదవ్ ఎవడో వాడు రాష్ట్రపతిగా వచ్చిండు. వాడు ఒకటే మ్యాక్సిమము 2500 చేసి పాతంగా. అప్పుడు అరియాల్సి వచ్చాయి 15,000 చేనుకుంటుంది. మళ్ళీ అది అప్పటికప్పుడే రాసుకోమంటే అట్లా వెళ్ళిపోయిండు. మళ్ళా 40,000 పెట్టి రాసుకుండే ఈడు ఇంట్లో వీడు. అట్లా జరిగినాయి. ఏం చేస్తారు చూడు, వాళ్ళ సెంటెన్స్ ఇంకా గుర్తు అరియర్స్ అనేది కూడా గుర్తు పెట్టుకున్నారు. చూడు ఒకటి చెప్పలే అంటావా. నేను చిచ్చిలోలపల్లికి మామూలుగా పోతామంటే చిచ్చిలోలపల్లి వెంకటరామరెడ్డికి లెటర్స్ మంచి చెడ్డ ఆడ పారేసి వాళ్ళు ఏదన్నా మాట్లాడుతుంటే కూర్చొని మాట్లాడి పోతామంటే ఒకరోజు ఏం చేసినాడంటే వంటాను రెడ్డి అని ఉండే ఆడ. అతను వండుకొని సుబ్బన్న ఆడపోతావు ఈ ఎండకు బెంచి మీద నుంచే కూర్చొని మళ్ళీ ఎండ చల్లబడి వచ్చింది చెప్పాను. సరే నుంచి బెంచి మీద కూర్చున్నా. నేను కూర్చున్నా. మళ్ళీ ఎండ చల్లబడినాక లేచి బయట వచ్చిన. సరే నుంచి గుడ్డిబాయి దాకా వచ్చి చిచ్చిరంగరామరెడ్డి నువ్వు చేసే ఉద్యోగం ఏం మాతో సరి సమానంగా కూర్చుంటావే అన్నాడు. నాకు ఏంటికి అట్లే పైకి లేచినాయి. కొడదాం మెడుతో ఇట్లే నా కొడుకున్నా అని చెప్పి అనుకున్నాను నేను. నీ క్యాస్ట్ కన్నా నా క్యాస్ట్ ఏమి తక్కువ రాదు. లంజ కొడుకు అని అడిగింది. లెక్క పెట్టను నేను. మాట అంటే మాటే. మళ్ళా వీళ్ళు అది రెడ్లు మాట చెప్తే మెడుతో అట్టే కుట్టింటే నేను నా కొడుకునవన్నీ మళ్ళా మాతో చెప్తావా అని చెప్పి నేను వాళ్ళ కాకపోతే ఇప్పుడు అట్లా అయిందా. సరే అది మొదలుకొని ఆ ఇంటికి పోయినా కూడా ఆడ పార్థం చేసి పోతా ఉంటుంది. మళ్ళీ ఇన్స్పెక్టర్ కంప్లీట్ ఇచ్చినాడు. ఇన్స్పెక్టర్ అన్ని రికార్డు అంతా చూసి ఇట్లా అడిగినాడు. ఇట్లా అన్నాడు. ఈసారి ప్రొసీజర్ అంటే లంజా కొడుకు వాడు దోసుకుండేవాడు కూడా ప్రెసిడెంట్ అవుతాడు. నీ ఉద్యోగం కావాలంటే వాడు ఎన్నేళ్ళు తపస్సు చేస్తే నీ ఉద్యోగం వచ్చేది. మేము పోయేదానికి కూడా పర్మనెంట్ కావాలా
ఈ సూపరింట్కు అవునులే. మీరు డైరెక్ట్గా పోయి మాట్లాడొచ్చును, మీకు ఆ పద్ధతి ఉండాలి. మాకు లేదు ఆ పద్ధతి. మేము ఏదో ఇది చేస్తేనే పోయి మాట్లాడేది అని చెప్పని మాట్లాడినాడు. మళ్ళా గమ్మున అయిపోయినాడు. మళ్ళీ ఏం మాట్లాడినా మళ్ళీ అట్లా జరిగిందా. మీరు రిటైర్డ్ అయ్యేటప్పుడు ఎంత మీ జీతము? రిటైర్డ్ అయ్యే ముందు రిటైర్డ్ అయిపోయినప్పటికి 2500. ఓకే. 2500. 2000 కూడా తక్కువే ఆ రోజుల్లో. 48,000 వచ్చింది. ఇదే గ్రాడ్యుటీ వచ్చి 30,000, 18,000 ఇంక్రిమెంట్, 48,000 వచ్చింది. ఆ ముళ్ళ పంపు పెట్టి ఆ పోలింగ్ ఇచ్చింది. ఇంతప్పుడు నా కొడుకు వాడు కాపాడు కాదు, మాలా మాది నా కొడుకు కొడు వాడిని సక్రమంగా వదలను వాడిని. అవునులే. కంప్లీట్ ఇస్తా చూడు నా కొడుకు ఎస్ఐకి. వాడు చెప్పి పెట్టిండి పెంటలన్నీ ఇచ్చి పెడతా నేను. నాకేం భయంలే, భయపడను నేను. అవునులే. ఏ ఆఫీసర్ కూడా భయపడినా కరెక్ట్గా మాట్లాడతా నేను. అవునులే. అప్పుడు వాడు చంద్రటప్ప అనేవాడు ఉండాడు. వాంది ఇల్లు 45,000 మాకు ఇచ్చినారు. మాకు 40,000 అయింది దాన్ని రిపేర్ చేయను. అవునులే. అంత అయ్యి కూడా 17,000 ఇచ్చింటి, 17,500 ఇచ్చింటి వానికి. అప్పుడు నాకు తెలియకుండానే ఎస్ఐని పిలుచుకొచ్చి నీవు రిపోర్ట్ పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఖాళీ చేయరు. ఓకే. వాడు చెప్పిండేది. మళ్ళా కోడిని కోసి పెట్టి అన్నీ చేసి ఇది చేసినారు. మనకు తెలియదు. మళ్ళా నుంచి పీసీని పంపినాడు. వాడు ఎరికిలోడు గొల్లోడుగిని ఎస్ఐ. కాపులు పోతే కుర్జీ వేసేది లేవాడు. నూనె పోతే కుర్జీ వేసేది. ఆ రకంలో ఉండేవాడు ఎస్ఐ. మళ్ళా నుంచి మాదిగోడు వాడు అయ్యూరుపల్లి అని సగంలో వాడు పీసి. వాడు వచ్చి ఏదైనా ఎస్ఐ రమ్మంటా ఉన్నాడు, బండిలో తీసుకుని వదులుతాను అని చెప్పినాడు. తీసుకొని పోయినాడు. వీళ్ళు ఆ టయానికి రాలా, ఏదే విచారణకు. సరే నేను పోతానంటే పెద్దయినా బెంచి మీద కూర్చో అని చెప్పాను. మళ్ళీ అన్ని విషయాలు చెప్తే నేను ఎట్లా అని కాలి కట్టేసి కూర్చో మెడుతో నా కొడుకులా మళ్ళా మీకు చెప్తావే నువ్వు అని చెప్పినది. మళ్ళా నుంచి మళ్ళీ వీళ్ళు ఇద్దరు వచ్చి వీడు తాగేది మా దుమ్మెగా తాగేది వాడు. ఎవడు వీడు చంద్రెడ్డి అనేవాడు. మళ్ళీ జ్ఞాని చంద్ర నుంచి ఒకడు వచ్చినాడు, వాడు తాగిపోతాడు. ఇద్దరు దత్తయ్యాడికి వచ్చినారు. గోడ కనుక్కొని నిలబడుకున్నారు. అన్నీ మాట్లాడి పెద్దయినా వీడు జోకర్ నా కొడుకుగా ఉన్నాడుగానే నువ్వేం రోజులన్నా ఉండిపో, వాడు దుడ్డు ఇచ్చినప్పుడు ఖాళీ చేయి, లేకపోతే అన్నీ ఉండు, నీకుంటా పో, మేము హామీ, మేము భయపడదు అని చెప్పని నేను మాట్లాడినాడు. మళ్ళా వాడు దుడ్డు ఇచ్చినాక మళ్ళీ ఖాళీ చేస్తామనుకో, వానికి నేను ఇంద్రాని లెటర్ రాయకన్నా ఉంటే వానికి పెళ్లి లేదు, నా మొట్ట లేదు ఆ రోజుల్లో. వాడు అప్పుడు చెప్తాడు, నువ్వు జాబు రాసి ఇంత చేసి నాకు పెళ్ళి అడిగి చేసినావు, ఎంత పని చేసింది ఇంద్రాని లెటర్ అని చెప్పినాడు. ఆ సాయంత్రం వచ్చి వాళ్ళు లగ్నం రాసుకొని పోయినారు. ఆ రోజుల్లో వాళ్ళకి అవన్నీ తెలియవు. నేను రాసిండేది గంగిరెడ్డి రాసినట్టు రాసినా నేను ఆ రోజుల్లో. ఎంత ఉంటుంది. నారాయణ స్వామి కూడా జోకరే నారాయణ స్వామి. మళ్ళీ ఆయన చనిపోయినప్పుడు కూడా పంపింటే పూలమాల వేసి అన్నీ చేసి వచ్చినా నేను. ఆ రోజుల్లో ఈ దిండిపల్లి వాళ్ళకును ముసారాంకు తగరాదు. ఆ భూములు
ఏలానికి వచ్చినాయి. ఆ, ఈ విలేజ్ మున్సిప్ పెద్ద మల్లెలు అని వస్తాడు రిసీవర్ ఆ నుంచి ఏడే డిస్టిక్ నుంచి ఓకే. చిత్తూరు. ఉమ్, వాడు ఆ నోటీసు సర్వ్ చేయాలి విఎంకో. ఉమ్, విఎం ఏడు ఉంటే కదా అవునులే. చిట్టేచర్లో ఉంటాడు. ఏం చేసేదే ఉమ్, ఈ విలాసదారు ఇక్కడ లేడు, చిట్టేచర్లో ఉన్నాడు కాబట్టి అక్కడికి వాపస్ చేయమని విమాలకు రాసి పంపించింది. ఉమ్, పంపించి మళ్ళా కొద్ది రోజులకు నాకు తటస్థపడినాడు. ఉమ్, తటస్థపడి ఏమప్పా నువ్వు మా ఓడే కదా, ఉమ్, ఉమ్, ఈ మాదిరి ఉండాలని ఉండాలని అది ఇక్కడ లేడని ఇది 2 రికార్డులు నా పైకి వస్తాయి. ఓకే. ఏ పనితో చెప్తే నేను వచ్చి తీసుకోను అని చెప్పన్నాడు. ఉమ్, సరే అని అట్లే చేస్తా పో అంటే ఉమ్, మళ్ళీ ఈ ఎర్రొడ్డి గంగిరెడ్డిను ఈడ ఊటుకోపల్లి ఉమ్, నలభరెడ్డి ఇద్దరు పోయినారు ఆడికి. ఓకే. అరువు చేసి పలానోడు తపాలు పని చేస్తాడు మా వాడు, ఉమ్, గంటకు తీపిచ్చేస్తాడు చూడు ఉద్యోగం అని చెప్పాను. ఓకే. ఆహా. వాళ్ళు వస్తా ఉండి నాతో ఇట్లా అన్నారు. ఓకే. ఇట్లా అని ఉమ్, నేను ఇట్లే చెప్తి ఉమ్, ఆ ముండ నన్ను దించినా సరే ఆ ముండ నేను దించినా సరే అని అడిగితే నేను ఆయన పెద్దోడు కదా ఇట్లా అంటానండి. రైట్ అయ్యా, నాతో చెప్పింది ఈ వరుస, మీకు చెప్పిండేది ఆ వరుస, పెద్దోడికి ఇన్ని రకాలు ఉంటాయా మాటలు నేను కరెక్ట్గా మాట్లాడతావురా నా ఎలా నువ్వు అని చెప్పండి. మళ్ళీ వచ్చిందంతా రీడైరెక్టెడ్ చిట్టేశారులా, రీడైరెక్టెడ్ చిట్టేశారు. ఏం చిన్న మాట చేసిరా, ఏం చేయలేరు. ఉద్యోగంలో ఉన్నోడిని చేయాలంటే వానికి కారణాలు ఉండాల. అవునులే. అంత సులువుగా పెట్టాలంటే ఎవడు బెరకలేడు. ఉంటుంది పరిస్థితి. మీ అన్నదమ్ములు ఉన్నారు కదా, ఎవరు నిన్ను బాగా చూసుకునిందే? ఎవరు నిన్ను బాగా చూసుకునింది ఎవరు? చూసిండేది అంతా చూసేదే అంతా చూసినారు కానీ వస్తా పోతా ఉన్నారు అంతేగాని ఈడు లాస్ట్ వాడు మాత్రము ఊళ్ళకు భూములు బుట్టలు అన్ని సదరు చేసి పని చేసినాడు. కానీ మాకు మాత్రం స్టోర్లో ఉండి ఈడ మిషన్లో ఉండి కూడా బియ్యం గిద్దెమన్నా కూడా ఇలా ఉండవు ఆ రోజుల్లో. ఎవరు? రామచంద్రయ్య. ఓకే, రామచంద్రయ్య కదా. కానీ వాడు రైలుపల్లిలో తమ్మల పాపను మూడమోపిని చేసుకోండి, మళ్ళా రెండో పెండ్లి చేసుకొని ఉండే ఎంపీరు. ఆ ఎమ్మె కూడా ఆ ఎమ్మె ఉన్నప్పుడు కొన్ని రోజులు ఆ ఎమ్మె బియ్యం ఇచ్చేది, అప్పుడప్పుడు ఇచ్చేదే, ఏదో చిల్లరిస్తే తీసుకుండేది. ఇట్లా చేస్తా ఉండే. మన పెళ్ళం వచ్చినాక వాడు చేయాలి. మాడు మళ్ళా రైలుపల్లి మనిషి రాలేదని ఏదో తాగినాడు. మళ్ళా లక్ష్మీనారాయణ దగ్గరికి వేసుకొని పోయి మళ్ళా లక్ష్మీనారాయణ 2-3 లైట్లు కొట్టి తాపించి కక్కి ఇచ్చినాడు. మళ్ళా మా ఇంటికి పాడు వచ్చి పోతామండే. మళ్ళా ఏమి దోమలకు పాడు పనులు పోసేది, వాళ్ళకి తినిపించేది, వీళ్ళకి తినిపించేది ఇట్లున్నాడే. కానీ మాకేమి మా పిల్లలు ఈ మాదిరి ఉండాలి ఫస్ట్ అని చెప్పి నా భార్య అంటే కూడా ఇచ్చేది లేదు. డబ్బు ఇచ్చినా కూడా మళ్ళా నేను స్టోర్లలో ఆడ 5 కేజీలు 10 కేజీలు ఇట్లా తీసుకొస్తా ఉంది. వాడు మల్లెలపేటలో వాడు నాగరాజు కొడుకు మామూలుగా మూట కావాలంటే ఎత్తుకోబాను, నీకేం ఆక్షేపం లేదు అని చెప్పి అప్పు కూడా ఇస్తా ఉండే. స్టోర్ పెట్టుకున్నాడు ఆయన. ఆయనే కదా, ఆయన తిరుపతిలో ఉన్నాడు అంటా ఉండ్రే. మీ తాతకు చింతమాడు రాల్చిన ఆకు కొట్టించిన, అవునులే, అండలు కూడా తీసిన. అప్పుడు ఎక్కువ పోతాను గుణాల వెళ్ళి. మామూలుగా మీ తాత ఎక్కడికన్నా పోవాలంటే ఇంట్లో మొత్తం అందుకే గుర్తొచ్చింది అనుకుంటా. మొత్తం పోతా ఉంది, ఇంట్లో మొత్తం పోతా ఉంది. తలపలకు అట్లా ఇట్లా పోవాలంటే తలపలకు కానీ ఇట్లా అది
ఇది నెమ్మదిగా ఈ పక్క అది కాక మనిషి తెల్లగా ఉన్నాడు, ఆయన వచ్చేసి నల్లగా ఉన్నాడు. ఎవరు ఆయన? నమ్మకం ఉమ్, నమ్మకం అవునులే. నేను ఇట్టే అడిగేది, ఉమ్, మామ నువ్వు ఆడ శుక్రవారం సంత ఆడ గుట్టపరుచుకుంటే బీడీలన్నీ వేయరా అని చెప్పనేది. ఓకే. భలే చెప్తావు నా నువ్వు అనేది. అంతా ఉంటుంది ఉమ్, తమాసా, భలే తమాసలే. ఉమ్. అట్లా వీళ్ళు తలపల్లో కూడా మీ అమ్మ అన్నగారు బాగానే ఉంది, బాగా మాట్లాడేదే, వచ్చేది పోయేది, ఏటకు కూడా పోయేది వాళ్ళకంటే ఇప్పుడు అట్లా అవునులే. చేస్తాను. చిన్నప్ప చిల్ల వాళ్ళు కదా వాళ్ళు. అవునులే. సరేలే అయితే, థ్యాంక్ యూ సో మచ్.